అందరికీ నమస్కారం. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. సార్, విశాఖపట్నంలో సుమారు ఎంత, అంటే ఈ ఆస్తి మొత్తం ఎంత ఉండొచ్చు? ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము. అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము. మొత్తం ఆదాయం ఎంత సార్? టోటల్ అది మొత్తం ప్రాపర్టీస్ చెప్తామండి. మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రి